నగర్ లో అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూ అండ్ కండిషనర్స్ కోసం వచ్చేయండి నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా నియర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, కమాన్ టు బస్ స్టాండ్ రోడ్. సేరుడు సోమవారం కలెక్టరేట్ ప్రజావానికి చిగురుమామిడి మండలం నవాపేట నుంచి చాలా మంది రైతులు రావడం జరిగింది. అక్కడ ఒక కెనాల్ వస్తుంది. సో వీళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా ఆ కెనాల్ కోసం పోవడం జరిగింది. సో అప్పుడు కెనాల్ పోయేటప్పుడు మీకు ఏదైతే ల్యాండ్ వాల్యూ ఉందో కట్టిస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ ల్యాండ్ లో పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు డబ్బులు చెల్లిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ల్యాండ్ కి మాత్రమే డబ్బులు ఇస్తున్నారంట. ఆ పైప్ లైన్స్ కి వీటన్నిటికీ కూడా ఎవరు డబ్బులు చెల్లించడం లేదంటూ వీళ్ళందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ ప్రజావానికి వచ్చి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మేడం, మాకు D4 గౌరెల్లి D4 కెనాల్ మా విలేజ్ నుంచి పోతుంది. దాదాపు మా నవాబ్పేట గ్రామంలో 42.5 ఎకరాలు పోతుంది. మాకు నోటిఫికేషన్లో కొన్ని పేర్లు వచ్చాయి మేడం. నోటిఫికేషన్లో మాకు ఏదైనా పైప్ లైన్లు, షెడ్లు, చెట్లు అన్నిటికీ మాకు డబ్బులు కట్టిస్తాను. ప్రతి ఒక్క రైతుకు ఏమున్నా డబ్బులు కట్టిస్తా అని చెప్పారు మేడం. మళ్ళీ తర్వాత మాకు డిక్లరేషన్ ఆగమాగం మాకు 2014 బాబతి నోటిఫికేషన్ వేసారు మేడం. ఇప్పుడు సర్వే చేయలే, ల్యాండ్ యాక్షన్ ఇప్పుడు సర్వే లేదు. 2014 బాబతి వేసారు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పైప్ లైన్లు ఎన్నో తీసినాము, బావిలు తోడుకున్నాం, బోర్లు ఉన్నాయి. ఇప్పుడు వాడు కానీ 2014 బాబతే కట్టిస్తాము, ఇప్పుడు మాత్రం మేము కట్టియము అని అంటున్నారు మేడం. దానికి ఇది 4వసారి ప్రజావానికి వచ్చాడు. 4వసారి ఇచ్చినాము. అయినా కానీ మాకు ప్రతిఫలం. మీ ఊర్లో సర్పంచ్ ఉంటారు, అధికారులు, ఎమ్మెల్యేలు వీళ్ళని కలవడం లేదా? మేడం, మా విలేజ్ లో ఉన్న సర్పంచ్ కలిసినాము. మినిస్టర్ గారికి దాదాపు ఒక 10 times కలిసినాము. మినిస్టర్ గారు సుధా చెప్పిండు. ఎంక్వైరీ పంపించారు మేడం. నవాపేట ఎంక్వైరీ పంపించారు. స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు కిరణ్ ప్రకాష్ సార్ గారు వచ్చి ఎన్ని పైప్ లైన్లు ఉన్నాయి, అన్ని రాసుకపోయింది మేడం. రాసుకపోయినాక మాకు నోటీస్ ఇచ్చారు. నోటీసులో మాకు ఎవరు అవుతున్నాయో మీకు అన్ని వస్తాయి అని చెప్పి మాకు నోటీస్ ఇచ్చినాక మేము వాంగ్మూలం మీద సంతకం పెట్టుకోండి, సంతకాలు పెట్టాం మేడం. ఇప్పుడు మీకు డిక్లరేషన్ లేదు అని వాళ్ళందరూ తీసేసారు మేడం. మళ్ళీ తీసేసిన అవార్డు సొంత ఎక్స్టిమేషన్ అయింది మేడం. అయిపోయినాక ఇప్పుడు తీసేసారు. మీరు జెన్యున్గా ఇప్పుడు మేడం, మనం చెట్టు ఒకటి చిన్న చెట్టు కాదు, ఒక 50-60 ఏళ్ళ ఉన్న చెట్టు సుత మీరు డిక్లరేషన్ లేదని వాళ్ళు కారణం చెప్తున్నారు మేడం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఖాళీ మాకు కట్టేయాల్సిందే భూమికి. మాకాడ మా నవాపేట గ్రామంలో 45 లక్షల ఎకరం అవుతుంది. ఆ ఎకరంలో ఇప్పుడు వీళ్ళు 12 లక్షల రూపాయలు మాకు కట్టిస్తారు. మాకు మార్కెట్ వాల్యూ సుత ఇస్తలేరు. కానీ అయినా కానీ మేము ఖాళీ మాకున్న షెడ్లకైనా పైప్ లైన్లకైనా కొన్ని అమౌంట్ అయినా వస్తాయినా ఉద్దేశంతో మేము ఇట్లా అయితే ఇప్పుడు టైంకి వచ్చే వరకు మా సంతకాలు దొంగతనాల మా సంతకాలు పెట్టించి ఇప్పుడు మనం ఇన్నిసార్లు కలెక్టరేట్ తింపించి అమ్ముతారు మేడం. మా రైతుల వాసన చెప్పండి, మా గవర్నమెంట్కే మా రైతుల కోసం ఆగుతుంది మేడం. ఆ ఉద్దేశం చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా అంటారు, ఎట్లా చూడొచ్చు దీన్ని మరి? మేడం, ఇది 2013లోనేమో ఫస్ట్ సర్వే చేసింది. అప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ప్రజెంట్ అయితే 40-45 లక్షలు ఉంది. 45 lakhs ఎకర్ లెక్క నేను తీసుకున్నాను 1 year బ్యాక్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 12 lakhs ఇస్తున్నారు. అదే ఏదో చూస్తే మళ్ళీ బోర్ ఉన్నది, పైప్ లైన్ ఉన్నది. 13 తర్వాత 13 ఏళ్ళు జరిగింది కదా. ఈ 13 ఏళ్ళలో ఎన్నో మార్పులు జరుగుతాయి. బోర్లు వేసే వాళ్ళు వేస్తారు, పైప్ లైన్లు వేస్తారు, తోటలు పెడతారు. ఇవన్నిటికీ ప్రజెంట్ ఏమవుతున్నాయో వాటికి మాకు నష్టపరిహారం కావాలని మేము తిరుగుతున్నాం. ఇది తిరుగుతుంటే వాటికి టైం వేస్ట్ అవుతుంది, కానీ పని అవ్వట్లేదు. మాకు ఆ నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం మేడం. ఇప్పటి వరకు ఇది 15వసారి నేను రావడం. ఈరోజు దాంతో 16వసారి. ఈరోజు కూడా డేట్ వైజ్గా ప్రతిదీ డేట్ వైజ్గా నేను 2024 11 నవంబర్ నుండి తిరుగుతున్నాను మేడం. ఇప్పటి వరకు నేను ఈవెన్ దరఖాస్తు లేదు, తిరిగిన ఆఫీస్ లేదు. నాకు ఒక షెడ్ ఉంది. నా షెడ్ గతంలో కూడా 2021లో కరోనా టైంలో కూడా అది కాలిపోయిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని నేను డైరీ ఫామ్ నడిపించుకుంటున్నా. అవి కూడా ఎవిడెన్స్ కావాలంటే ఆ ఫోటోలు అవన్నీ పెట్టిన. బోర్ ఉంది, కరెంటు బిల్లు అంటే 2016 నుంచి కూడా కరెంటు బిల్లులు పెట్టడం జరిగింది. అయినా కూడా ఇప్పుడున్న అధికారులు చేస్తాం అనేదే తప్ప మాకు ఇప్పటివరకు ఎలాంటిది ఖచ్చితమైనది ఇది మేము 100% అవుతుంది మీకు చేస్తాం అనేది అయితే ఇప్పటివరకు మాకు ఎలాంటి భరోసాని ఇవ్వలేదు. అప్పుడు మా పాత కలెక్టర్ గారు, ఉప కలెక్టర్ గారు షెడ్ దగ్గరికి వచ్చి చూసి నేను రాస్తా అయిపోయింది, ఇగో మీరు చూడండి మీ పేపర్లు ఉందా లేదా అనేసి మాకు చూపించి మాతోని వాంగ్మూలం మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు తీరా టైంకి అవార్డ్ టైంకి వచ్చి డబ్బులు తీసుకుందామన్న అవేవీ లేవు మేడం. అవన్నీ తీసేసి తొలగించి ఇప్పుడు ఉన్న భూమికి ఇది నీ 12 గుంటలన్నర పోతుంది. దానిలో ఒక బోరు 2 పైప్ లైన్లు పోతున్నాయి. వాటికి నువ్వు సంతకం పెట్టి డబ్బులు తీసుకోలేదంటే అథారిటీలో జమ చేస్తాం, మీరు కోర్టుకు తిరగండి, లాయర్ని పట్టుకొని తిరగండి అంటే మా భూములు ఇస్తాం. మేము ఇప్పటికి ఇక్కడ కలెక్టరేట్ తిరగాలంటే మా పశువులు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా మేము తిరిగి ఇటు ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఇటు మా వ్యవసాయాలు కూడా ఇప్పటికే కాలం కాక మేము వెనకాల ఉన్నాం. మాకున్న ఆవులకు గడ్డ అదేదో కోసుకొని చేసుకునే టైంలో మొత్తం ఆఫీసుల చుట్టూ తిరిగి కేటాయించుకోవడం అవుతుంది. మాకు ఇట్లా నష్టపోతున్నాం. ఇటు నష్టపోతున్నాం. ఇప్పటికైనా అధికారులు ఇది 16వసారి అయినా దీన్ని
దృష్టిలో పెట్టుకొని అయినా చేసి ఇప్పుడు మీ ద్వారానైనా వచ్చి చేస్తారేమో అనేసి మాకు చిన్న ఆశలు ఉన్నాయి. ఉన్న భూములు తీసుకుంటున్నారు, మాకున్నదే 2 ఎకరాలు, అందులోకి వెళ్ళి 13 గుంటల భూమి పోతుంది. అందులో షెడ్డు 2 బోర్లు పోతే ఒక బోరు 2 పైప్ లైన్లు ఆడడం అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్నిటినీ సర్వే చేసుకొని ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, రైతుల కోసం ఇప్పటికే కాలం లేక వర్షాలు పడక ఒక పక్క బాధపడుతుంటే ఆల్రెడీ కెనాల్ కోసం మా పొలాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఇది 15వ సారి అంట వీళ్ళు ప్రజావానికి రావడం. 15 సార్లు తిరుగుతున్నారంటే అక్కడ పనులు వదిలిపెట్టుకొని అన్నీ వదిలిపెట్టుకొని ఇంటి దగ్గర ఏనుములు కానివ్వండి, పశువులు అవన్నీ వదిలిపెట్టుకొని మేము ఇక్కడికి వచ్చి 15 సార్లు తిరుగుతున్నామంటే మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు అంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్న సందర్భం ఇది. సో అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారమే డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడైతే 30-35 lakhs ఉంది. సో ఆ వాల్యూ ఇచ్చినా పర్లేదు అని అనుకుంటే దాంట్లో ఉండే పైప్ లైన్స్కి, బోర్స్కి మాత్రం అమౌంట్ కట్టిస్తామని ఇప్పుడు కట్టియట్లేదు అంటున్నారు. నెక్స్ట్ కూడా ఇలాగే పట్టించుకోకపోతే మాత్రం కలెక్టర్ ముందు ధర్నా చేస్తాం, ఎట్లాంటి దానికైనా సిద్ధం అంటూ కూడా ఈ రైతులందరూ చెప్తున్న వైనంని చూస్తాం. సో ఇప్పటికీ కూడా కలెక్టర్ గారిని ఇంకా సంబంధిత అధికారులు ఎవరైనా కూడా పట్టించుకొని వీళ్ళ సమస్యకు ఒక పరిష్కారం లేకపోతే కూర్చోబెట్టి వీళ్ళందరినీ మాట్లాడి ఎట్లా సెటిల్మెంట్ చేద్దాం ఏంటి అనే విషయాలపైన వీళ్ళందరితో కూడా ఒక చర్చ జరిపి దీని సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని మన సుమన్ టీవీ ద్వారా అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.